ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. అటు టీడీపీ బీజేపీ యుద్ధం, ఇటు జగన్ విమర్శలు, మరోవైపు పవన్ అంతా కలిసి రాజకీయం రంజుగా మారింది. మాటలతో మంటలు రేపుతున్నారు. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ టీడీపీపై విమర్శల దాడి మరింత పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బీజేపీ టీడీపీ కలిసికట్టుగా డ్రామాలాడుతున్నాయని, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన ప్రత్యేక హోదాను ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తాకట్టు పెట్టేశాడు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి మన చేతుల్లో, మన చెవుల్లో కాలీఫ్లవర్ పెడుతూ ఇదే పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీ నాయకుల్ని ఇద్దరిని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హక్కుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెప్పి వాళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రత్యేక హక్కుకు సమానంగా ప్యాకేజీ వచ్చింది కాబట్టి నేను తీసుకున్నానని చెప్పి ఈయన అంటాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీని ఇద్దరిని అడుగుతా ఉన్నా. అయ్యా బీజేపీ గారు మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆ రోజు రాష్ట్రాన్ని రాజ్యసభలో విడగొట్టేటప్పుడు మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమన్నారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ కలిసొస్తుందో లేదో పవన్ కనుక్కోవాలని ఆయన సూచించారు. అవిశ్వాసం పెట్టడానికైనా, టీడీపీ పెడితే మద్దతు ఇవ్వడానికైనా, దేనికైనా రెడీ అన్నారు జగన్. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా నేను. పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో ఉపయోగం లేదని తేల్చేశారు జగన్. 4 ఏళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు కమిటీ వేయడం ఏంటని నిలదీశారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఎద్దేవా చేశారు జగన్. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తారంట ఈ కమిటీ. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళు దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున చెప్పారు. ఎన్డీఏలో తానుంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున తాను చెప్తే, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆయనే ప్లేటు మారుస్తూ డ్రామాలాడుతూ ఇవాళ మళ్ళీ ఏమి ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్తా ఉంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు ఏమిచ్చారు, ఈయన ఏం తీసుకున్నాడు అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడట. ఎలా ఉందంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఉంది.